హాయ్ ఫ్రెండ్స్, మనకు ఆర్మీ నోటిఫికేషన్ అగ్నివీరు 2025-26 సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అది ఎలానో చెప్తాను, ఒకసారి చూడండి ఫుల్ డీటెయిల్స్గా. ఓకే, ఆర్మీ నోటిఫికేషన్ 2025-26. ఓకే, అప్లై డేట్ వచ్చేసి 12 మార్చి 2025 నుంచి 10 ఏప్రిల్ 2025 దాకా లాస్ట్ డేట్ ఉంటుంది. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 10 ఏప్రిల్ 2025. బట్ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి జూను, అంటే నెక్స్ట్ జూను 25, మ్యాక్సిమం జూను 25 తారీఖు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. మనకి 13 లాంగ్వేజెస్ ఉంటాయి. మనకి 13 లాంగ్వేజెస్ ఉంటుంది. తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ ఉర్దూ మొత్తం ఉంటుంది మనకి. ఓకే, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ ఏజ్ ఎంత ఉండాలా, డేట్ ఆఫ్ బర్త్ మనం మార్చారా అన్నారు. కానీ ఏం మార్చలేదండి. మనకు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1వ తారీఖు అండ్ 2004 నుంచి 1వ తారీఖు 2005 లోపు ఉండాల. అంటే అర్థమైందండి. అంటే అక్టోబర్ 1, 2004 నుంచి 1 ఏప్రిల్ 2008 లోపు జన్మించి ఉండాలా. వాళ్ళు మన నోటిఫికేషన్ కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, చూసుకుంటే క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 8th క్లాసు, 10th క్లాసు, ఇంటర్మీడియట్. నెక్స్ట్ ఏజీ, జీడీ టెక్నికల్ క్లర్కు, ట్రేడ్స్ మ్యాన్, ఉమెన్ జీడీ, వీళ్ళందరూ కలిపి 17 సంవత్సరాల 5 నెలల నుంచి 21 ఇయర్స్ ఉండాలి. ఓకే, ఇంకొకటి ఫార్మసీ 19 సంవత్సరాల నుంచి 25 ఇయర్స్ కనుక ఏజ్ ఉండాలి. ఇంకొకటి నర్సింగ్ అసిస్టెంట్ వచ్చేసి 17 సంవత్సరాల 5 నెలల నుంచి 23 సంవత్సరాల వరకు ఉంటుంది. ఓకే అండి, గమనించుకోండి ఒకసారి. మళ్ళీ అప్లై డేటు 12 మార్చి ఉంది, లాస్ట్ డేటు 10వ తారీఖు ఏప్రిల్లో, ఎగ్జామ్ వచ్చేసి జూన్ 25, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1వ తారీఖు అక్టోబర్ 2004 నుంచి 1 ఏప్రిల్ 2008 లోపు మధ్యలో జన్మించి ఉండాలి. క్వాలిఫికేషన్ 8th, 10th, ఇంటరు. ఏజ్ వచ్చేసి జీడీ టెక్నికల్ క్లర్కు, ట్రేడ్స్మెన్, ఉమెన్ జీడీ మొత్తాన్ని కలిసి 17.5 నుంచి 21 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఫార్మసీ వచ్చేసి 19 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ఉండొచ్చు. నర్సింగ్ అసిస్టెంట్ వచ్చేసి 17.5 నుంచి 23 ఇయర్స్కి ఏజ్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.